హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లచ్చబెట్ గోల్డ్ హౌస్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే మనమైతే ఈ స్కూటీని అయితే 3 పెట్రోల్ బంక్స్ అయితే పెట్రోల్ అయితే తీసుకొచ్చిన నేను. ఆ పెట్రోల్ నయారా, హెచ్పి, ఇండియన్ ఆయిల్. ఈరోజు మన వీడియో వచ్చేసి అది. ఈ స్కూటీలో అయితే పెట్రోల్ అయితే మొత్తమే లేదు, మీకు చూపెడతా. ఆఫ్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. పెట్రోల్ లేదు మొత్తమే. ఇప్పుడైతే నేను పెట్రోల్ అయితే తీసుకొచ్చిన 3 బంకులకు వెళ్ళి, మీకు వీడియో వస్తుంది చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇండియన్ ఆయిల్, ఇది వచ్చేసి నయారా, ఇది వచ్చేసి హెచ్పి. ఈరోజు మా వీడియో వచ్చేసి ఏంటంటే ఈ 3 బంకుల పెట్రోల్ అయితే ఇందులో పోస్తాను నేను. ఏది ఎక్కువ మైలేజ్ ఇస్తుందో చూద్దాం మనమైతే. దానికి వచ్చేసి హాఫ్ లీటర్ తెచ్చిన. హాఫ్ లీటర్ వస్తే బండి ఎంత దూరం పోతుందో మనకే తెలియదు కాబట్టి ఈ 250 ml బాటిల్ అయితే తీసుకున్నా థమ్స్అప్ది. దీంతోనైతే మనమైతే ఇందులో పోసుకుంటా ఎన్ని కిలోమీటర్స్ ఇస్తుందో చూద్దాం. హాఫ్ లీటర్ది ఇలా సగం చేసి నేనైతే పోస్తా. లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. 5 minutes later. గాయస్, ఇప్పుడైతే హెచ్పిది అయితే ఈ బాటిల్లో పోస్తున్నా. చూసుకోవచ్చు 250 ml బాటిల్ అయితే మొత్తం నింపిన. ఈ పెట్రోల్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ స్కూటీలో పోసి ఎన్ని కిలోమీటర్స్ అయితే, ఇది హెచ్పి బంక్ది, చూద్దాం ఎంత మైలేజ్ ఇస్తుందో. దీనిలో అయితే పోస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనమైతే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుందో నేనైతే ఇప్పుడు మీటర్ అయితే 0 చేస్తా. ఇప్పుడైతే మీటర్ అయితే 0 చేస్తాను నేనైతే. చూడొచ్చు ఇక్కడ 0 అయితే చేసిన. ఇప్పుడు చూద్దాం ఎన్ని కిలోమీటర్లు అయితే ఇదైతే పోతుందో. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం ఇక మన వీడియోని అయితే. గైస్, మనమైతే ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. వైడ్ యాంగిల్ పెట్టుకోలేము కనబడకు అయితే వెళ్తున్నాం మనం. గైస్, మీరైతే చూసుకోవచ్చు మనం ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అయితే వచ్చినాం. ఇప్పుడైతే నేను చౌరస్తాని అయితే వెళ్తున్నా, మాచైడ్ ఎక్స్ రోడ్. చూద్దాం, అది ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. పోయేద్దాం, చూడొచ్చు ఎంత దూరం పోతుందో మనం అయితే చూసుకుందాం ఇక. గైస్, 4 కిలోమీటర్స్ అయితే వచ్చాం మనం దగ్గర. ఇదైతే చౌరస్తా చూసుకోవచ్చు మీరు. ఇంకా వెళ్తున్నా. Minutes later. మన స్కూటీ అయితే ఆఫ్ అవుతుంది చూసుకోవచ్చు. 13.5 తిరిగింది. నేనైతే ఫుల్ వేసి ఇస్తున్నా, ఎంత పోతుందో చూద్దాం. గైస్, మన బండి అయితే ఆఫ్ అయింది. బరాబర్ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాం. డ్యామ్ చూసుకోవచ్చు. ఇక్కడైతే 14.4 అయితే వచ్చింది. చాలే.
చాలైంది గ్యాస్ వెళ్తున్నా మళ్ళీ చాలైంది ఆఫ్ అవుతుంది. పోతుంది గ్యాస్ ఇంకానైతే అరే బంద్ అయింది మళ్ళీ గ్యాస్. మన స్కూటీ అయితే ఆఫ్ అయిపోయింది బరాబర్ 14.5 కిలోమీటర్స్కి అయితే ఇక్కడనైతే ఆగిపోయింది. చూసుకోవచ్చు మేమైతే ఇక్కడనైతే ఆగాం. ఇప్పుడైతే గాయస్ మన స్కూటీ అయితే 14.5 కిలోమీటర్స్ అయితే తిరిగింది. మేమైతే ఇక్కడనైతే వచ్చి ఆగిపోయాం. ఇదైతే అప్పర్ మానే డ్యామ్. ఇదైతే హెచ్పిది హిందుస్థాన్ పెట్రోల్. ఈ బంక్ వచ్చేసి మన స్కూటీకి అయితే 14.5 కిలోమీటర్స్ అయితే మైలేజ్ అయితే ఇచ్చింది. నెక్స్ట్ అయితే ఇండియన్ ఆయిల్ అయితే పోద్దాం. నెక్స్ట్ అయితే అదైతే పోద్దాం గాయస్. ఇప్పుడైతే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ అయితే పోస్తున్నా. ఇప్పుడైతే మీటర్ని అయితే 0 చేస్తున్నా. ఒకసారి అయితే జూమ్ నేను స్క్రీన్ మీద వేస్తా. హెచ్పి పెట్రోల్ బంక్ అయితే ఇంతనైతే ఇచ్చింది మైలేజ్. చలో ఇప్పుడైతే 0 చేసేసినాం. మనమైతే స్టార్ట్ చేసేద్దాం గైస్. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేసాం. మీరైతే చూసుకోవచ్చు. నేనైతే ఇక డైరెక్ట్ 5-6 కిలోమీటర్స్కి అయితే మళ్ళీ వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తా డైరెక్ట్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం చౌరస్తాని అయితే వెళ్ళబోతున్నాం మళ్ళీ మాచారెడ్డికి. చూద్దాం. గైస్ మనమైతే 13 కిలోమీటర్స్ అయితే వచ్చాం. మనం మాచారెడ్డి దాటి చుక్కాపూర్ దాటి నియర్లీ పల్వంచ మర్రి దగ్గర అయితే వచ్చాం. చూసుకోవచ్చు నేను చక్కగా పోతున్నా. ఇది ఒకటే రూట్లా. ఎక్కడ అయిపోతుందో చూద్దాం. అప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తా. గైస్ మనమైతే నర్మాల డ్యామ్ దగ్గర నుంచి దగ్గర నియర్ బై పల్వంచ. ఇది ఇక్కడ పల్వంచ వాగు. మన బండి అయితే ఎంత వచ్చిందంటే స్కూటీ అయితే 14.400 మీటర్స్ 14 కిలోమీటర్స్ 400 మీటర్స్ అయితే వచ్చింది. హెచ్పి కంటే ఒక 100 మీటర్స్ అయితే తక్కువనే వచ్చింది. చాలా అయితే లేదు. ఎంత చాలా చేసిన బండి అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు చాలైంది పోనా గ్యాస్ పోతున్నా. బంద్ అయింది మళ్ళా. బండి అయితే చాలైంది మళ్ళీ ఆఫ్ అయింది. ఇది హెచ్పి కంటే 100 మీటర్స్ అయితే తక్కువ వచ్చింది. హెచ్పి అయితే 14.5 కిలోమీటర్స్ అయితే వచ్చింది. మీకు స్క్రీన్ మీద వస్తాయి. దీనిది వస్తుంది దానిది వస్తుంది. ఒకసారి పోయి చూపెట్టి మీరైతే చూసుకోవచ్చు. 14.4 కిలోమీటర్స్. ఇండియన్ ఆయిల్ ఇది ఇండియన్ ఆయిల్. ఇప్పుడైతే మనమైతే నయారా బంక్ అయితే పెట్రోల్ అయితే పోద్దాం. గాయస్ మీరైతే చూసుకోవచ్చు. ఇది నయారా పెట్రోల్ బంక్ కలర్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇది అయితే హెచ్పిదో ఇండియన్ ఆయిల్దో. హెచ్పిది ఇది వచ్చేసి ఇండియన్ ఆయిల్ది. మీరు కలర్స్ అయితే చూడొచ్చు. కొంచెం నయారాది అయితే థిక్ ఉంది. ఇది రెండిట్లో అయితే కొంచెం నార్మల్ ఉంది. నయారాది అయితే బాగా థిక్ ఉంది. చలో ఇంట్లోనైతే పోసేద్దాం మనం. చలో ఇప్పుడైతే మనమైతే స్టార్ట్ అవుదాం. ఇప్పుడైతే నేను ఇంతకుముందు ఇండియన్ ఆయిల్ అని చెప్పిన. ఇప్పుడైతే నయారా అయితే పోసినాం మనం పెట్రోల్. ఇప్పుడు నయారా అయితే చూద్దాం ఎంత ఇస్తుందో. స్టార్ట్ చేస్తున్నాం మనమైతే ఇక్కడ నుంచి. చూసుకోవచ్చు మనం బండ్లో పోసింది నయారా పెట్రోల్ బంక్. ఇది అయితే మొత్తం చుట్టూ తిరుగుతున్నాం. నరుమూలలు మొత్తం మాచాడి మండల్.
గైస్ మనమైతే ఫైనల్ అయితే ఇక్కడికి వచ్చేసి ఆగిపోయినాం. మేము అటు దూరం పోయి మళ్ళీ మాచేడికి అయితే వచ్చాం చౌరస్తా నుంచి. మన నయారా పెట్రోల్ బంక్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ మీరు 15.5 కిలోమీటర్స్ అయితే ఇచ్చింది. 15 మీటర్స్ అయితే వచ్చింది. నయారా అయితే ఈ బంక్ మైలేజ్ దాంట్లో బంక్ హెచ్పి, ఇండియన్ ఆయిల్, నయారా ఈ 3 బంక్ ఎంత మైలేజ్ ఇస్తుందో మనం వీడియో చేద్దాం అనుకున్నాం కదా. ఇందులో అయితే ఫస్ట్ అయితే నయారా అయితే గెలిచింది, సెకండ్ వచ్చేసి హెచ్పి గెలిచింది, థర్డ్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ చాలా తక్కువ ఇచ్చింది మైలేజ్ అయితే ఈ స్కూటీకి. ఇక బైక్స్కి ఎంతకి ఇస్తుందో నాకైతే తెలియదు. చూడొచ్చు ఇక్కడ అయితే మీరైతే. ఇది గైస్ మన వీడియో వచ్చేసి. నెక్స్ట్ బైక్ మీద వేద్దామంటే బైక్ని ఎంత మైలేజ్ ఇస్తుందో చేద్దామంటే ఈ వీడియో మీద అయితే సపోర్ట్ అయితే చూపెట్టండి. ఈ వీడియో మీద ఎంత సపోర్ట్ వస్తుందో చూసి నెక్స్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా. అందుకే రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తలేవు. కొత్త కోసం మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మంచి వీడియోతో అయితే కలుద్దాం. బాయ్ గైస్.